విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. తణుకులో 63.24 కోట్ల విలువ ఉన్న చోట 754 కోట్లకు బాండ్లు జారీ చేశారని నారాయణ తెలిపారు. 3 నెలల్లోగా వీటిపై పూర్తి స్పష్టత ఇస్తామని నారాయణ సభకు వెల్లడించారు. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని మంత్రి నారాయణ వెల్లడించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆయన సమాధానమిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఒక్క వైజాగ్లోనే కాకుండా తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు చేశారన్నారు. తణుకులో 63.24 కోట్ల విలువ ఉన్న చోట 754 కోట్లకు బాండ్లు జారీ చేశారని నారాయణ తెలిపారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకొని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో వీటినిచ్చారని పేర్కొన్నారు. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో తమ సర్కారు వచ్చిన తర్వాత 5 నెలల పాటు బాండ్ల జారీని నిలిపివేశామన్నారు. 3 నెలల్లోగా వీటిపై పూర్తి స్పష్టత ఇస్తామని నారాయణ సభకు వెల్లడించారు. వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగింది అంటే వెరీ సింపుల్. ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకు యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం. వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. గ్రామాల్లో ఉండే సిహెచ్ఓలకు 15,000 ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. 2017లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. 3,015 కేంద్రాల నిర్మాణం పూర్తయిందని, కొన్ని పురోగతిలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. సిహెచ్ఓ ఉద్యోగాలు ప్రస్తుతం 234 ఖాళీలు ఉన్నాయన్నారు. సిహెచ్ఓలకు 25,000 వేతనంతో కాంట్రాక్టు విధానంలో తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో ఉండే సిహెచ్ఓలకు 15,000 ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 1,40,84,711 మందికి 3 క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేస్తే దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ 31,784 వచ్చాయి అధ్యక్ష. దాంట్లో మళ్ళీ కింద రెండో దశలో వాటిని మెడికల్ ఆఫీసర్ స్థాయిలో 20,557 కేసులు మళ్ళీ పరీక్షించగా దాంట్లో 324 కేసులు క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది. అయితే ప్రతి టెర్షరీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్ లో కూడా ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అక్కడ చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో
ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ కి, ఓరల్ క్యాన్సర్ కి ప్రజలు ముందుకు వచ్చి చేసుకుంటున్నారు, కానీ సర్వైకల్ క్యాన్సర్ కి అనేక కారణాల వల్ల మహిళలు రావడం లేదు అధ్యక్ష. సంఖ్య తక్కువగా ఉంది. దాంట్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ కూడా నేను కోరుతున్నా, ఇటువంటి ముఖ్యమైన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష మీద మీ చోట్ల కూడా మీడియాను కూడా కోరుతున్నాం, అనేక సంస్థలు కూడా కోరుతున్నాం అధ్యక్ష. వీటి మీద అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేస్తే దీన్ని నిరోధించుకునే అవకాశం ఉంది. కాబట్టి స్క్రీనింగ్ దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు అన్నారు, ఎన్జిఓలతో కూడా మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సింది. అయితే ఈ లోపల ఒక సంస్థతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతిపాదన ఇచ్చారు. రాష్ట్రంలో ఉంటున్న దాదాపు స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ముందుగా ఉచితంగా హెచ్పివి వైరస్ ఇవ్వడానికి, వ్యాక్సిన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది ప్రతిపాదన ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తర్వాత నిర్ణయం తీసుకోవడం. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఫ్రీ హోల్డ్ భూములపై సమగ్ర విధానాన్ని 6 మంత్రులతో వేసిన మంత్రివర్గ ఉపసంఘం రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫ్రీహోల్డ్ చేసిన భూముల రీవెరిఫికేషన్ కొనసాగుతోందని అన్నారు. మొత్తం 13,59,000 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశామని గుర్తు చేశారు. 11,56,000 ఎకరాల్లో రీవెరిఫికేషన్ పూర్తయిందని తెలిపారు. రీవెరిఫికేషన్ పూర్తయిన భూముల్లో 5,08,000 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తేలిందన్నారు. ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో 25,214 ఎకరాలు రిజిస్టర్ అవ్వగా 8,452 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయ్యాయని వివరించారు. ఫ్రీహోల్డ్ భూములపై సమగ్ర విధానాన్ని 6 మంత్రులతో వేసిన మంత్రివర్గ ఉపసంఘం రూపొందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే నిజమైన అసనిదారులు ఉంటారు అధ్యక్ష, భూమిపైన 20 ఏళ్ల తర్వాత భూమి ఇంటి పట్ట అయితే 10 ఏళ్ల తర్వాత వారి బదలాయించే హక్కు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల చట్టం అధ్యక్ష 1977కు సవరణ చేస్తూ అధ్యక్ష నవంబర్ 35 ఆఫ్ 2023 సవరణ చేశారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష అసైన్ భూమి 20 ఏళ్లు దాటిన తర్వాత అధ్యక్ష ఒరిజినల్ అసైన్ ఎవరైతే ఉన్నారో వారి భూమిని తమ వారసులకు చేసుకోవచ్చు అధ్యక్ష. దీన్ని మళ్ళా సవరించి అధ్యక్ష 35 యాక్ట్ మళ్ళా సవరించి అధ్యక్ష 19/12 దానికి అనుసంధానంగా అధ్యక్ష 19/12/2023 అధ్యక్ష జియో నంబర్ 596 తెచ్చారు అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో అప్పుడు ఈ ప్రాపర్టీ 22A నుంచి నిషేధించి ఫ్రీ హోల్డ్ చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని ద్వారా అధ్యక్ష ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో అధ్యక్ష దాని 9,23,285 ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయినాయి అధ్యక్ష. డాటెడ్ భూముల అధ్యక్ష 1,94,232 అధ్యక్ష. గ్రామ సేవా ఇనాం భూముల అధ్యక్ష 1,38,848 అధ్యక్ష. షరతు గల పట్టా భూముల అధ్యక్ష 33,441 అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష 13,59,806 ఎకరాల అధ్యక్ష. అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ భూముల వివరాల్లో కూడా అధ్యక్ష పెద్ద కుంభకోణం చేశారు అధ్యక్ష. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బలపరిచారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నేడు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, అలాగే నామినేషన్ను బలపరిచిన లోకేష్, మనోహర్కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ శాసన మండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ
బడ్జెట్ ప్రసంగంపై తాను మాట్లాడానని, తాము ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టే నిలదీస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదన్నారు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదని, ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి అని నిలదీశారు. ఇంకా ఐఆర్ పెడతాం వాళ్ళకి ఇంటే పిఆర్సీ అని చెప్పారు, బ్యాలెన్స్ డిఎల్ అని చెప్పారు. ఎక్కడ 1వ తారీఖు 2 నెలలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తాయి జీతాలు చెప్పండి. కొన్ని 2 నెలలు నాకున్న ఇన్ఫర్మేషన్ మేబీ రాంగ్ ఆర్ రైట్. మా వాళ్ళు అయితే 1 నెల అంటున్నారు, కానీ నేనైతే 2 నెలలు అంటున్నాను. ఏదో 10 నెలల కాలంలో సబ్జెక్టు కరెక్షన్ ఆంధ్ర ఐటమ్ 1, 2 తప్ప ఏంటి మరి ఎప్పుడు ఇస్తావు? 4 నెలలకు వచ్చింది 4 అలాగే రేపు 5 ఎల్లుండి 6 అలాగే మరి అప్పులు 25,000 కోట్లను తీరుతా ఉన్నావు కదా. ఏమనంటే సంపద సృష్టిస్తామన్నారు కదా, మీ అందరికి తెలుసు కదా సంపద సృష్టి మాకు తెలుసని. మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఏదైతే మేము ₹2 చెత్త పన్ను వేసామో వీళ్ళు చెత్త పన్ను వేశారు, చెత్త అప్పుడున్న ప్రభుత్వం చెత్త పార్టీ అన్నారు కదా మమ్మల్ని. ఆ ₹1-2 తీశారు కదా, సంతోషం. ప్రజలు భారం లేక తీశారు. మేము దాంట్లో మాకు ఇవ్వదు లేదు. మరి 10 నెలల కాలం చెత్త ఎత్తాలి కదా, చెత్త పని తీసే చెత్త ఎత్తాలి కదా. 80,000 పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? ఈ 10 నెలల కాలంలో ఎత్తుకుపోవడం వల్ల దాన్ని మీరు ఆ 10 నెలల కాలంలో ఆ చెత్తను తీడిపోవడం వల్ల ఆ చెత్త కంపు కొడుతుంది. అక్కడ గత ప్రభుత్వం గణత కాదు, ఈ ప్రభుత్వం గణతది. గత ప్రభుత్వంలో ఉదయాన్నే వేసేటప్పటికి ఇంటి ముందు వచ్చి బెల్ల కొట్టి తలుపు కొడితే మేము ఇచ్చిన డొక్కులు ఏదైతే ఆ టిన్స్ ఉన్నాయో ఆ గ్రీను ఆ బుల్ల దాన్ని తెచ్చి ఆ ఆటోలు వేసేవారు. పోనీ నీ విధానం వేరు. ఆ విధానంతో తీయ చెత్తనే అది పెరిగిపోయి ఉండి మళ్ళీ మా ఎవరి మీద నింద? మీ ఇంటి దగ్గరికి అడగండి, మీరు ఉదయం వచ్చేస్తున్నారు కదా, మీ ఆడవాళ్ళు అడగండి. ఇప్పుడు ఏ విధంగా చెత్తనే ఎత్తున్నారో లేదో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరంలోని యువకులందరూ ఒక ఎంటర్ప్రీనియర్గా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రతి పరిశ్రమలో మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటే వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని శివాలయం వీధి జెండా రోడ్డులో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ షాపు ప్రారంభోత్సవానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ, షాప్ యజమాని సాయిరాజ్ పాటిల్తో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్కి బంగారు నగల తయారీకి అత్యాధునిక యంత్రాలు, నగల రిపేర్లకు వాడే లేజర్ షోల్డరింగ్ గురించి, బంగారం నాణ్యత పరీక్షించే లేటెస్ట్ హాల్మార్క్ మిషన్ గురించి ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ ఎండి సాయిరాజ్ పాటిల్ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. విజయవాడలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరిలతో కలిసి ప్రతి డివిజన్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పరిశ్రమలో మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటే వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చునన్నారు. విజయవాడకి ఇటువంటి పరిశ్రమలు ఎన్నో రావాలని ఆకాంక్షించారు. సాయి లాంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్ అనే ఒక ఇండస్ట్రీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీతో హాల్మార్క్ రిజిస్ట్రేషనే కాకుండా ఇక్కడ రకరకాల బంగారపు వస్తువుల్ని కొత్త అత్యాధునిక మిషనరీ వాడి వాళ్ళు రిపేర్ కాడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు గోల్డ్కి సంబంధించినవి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పరిశ్రమలు విజయవాడ నగరానికి ఎన్నో రావాలి. ఈ ఎంఎస్ఎంఈలే రావాలని అందరం కోరుకుంటాం. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరింత మంది వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యమైన ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే దాన్ని లక్ష్యంగా చేసుకుని అందరం కూడా కలిసికట్టుగా అదే దిశగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కానీ సుజనా చౌదరి గారు కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మ గారు కానీ, లేకపోతే గద్దె రామ్మోహన్ రావు కానీ విజయవాడలో ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే విధంగా ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి పారిశ్రామికవేత్తలు మరింతగా పెరిగి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఏదో ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇటువంటి వారిని అందరినీ ప్రోత్సహిస్తాం. తప్పకుండా ఇటువంటి ఎక్కువ మంది వ్యక్తులు వచ్చి విజయవాడని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనంతరం బోండా సిద్ధార్థ మాట్లాడుతూ బంగారం పనులకు వన్ టౌన్ ఎంతో ప్రాచుర్యం పొందిందని అన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న వన్ టౌన్ ప్రాంతంలో బంగారం పరీక్షించడం, హాల్మార్క్ చెప్పడం వంటి అనేక సౌకర్యాలతో వర్క్షాపును ఏర్పాటు చేశారన్నారు. యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని మంత్రి నారా లోకేష్ ఎప్పుడు చెప్తుంటారని అన్నారు.
గోల్డ్ని టెస్ట్ చేసుకోవడం కానీ లేకపోతే హాల్ మార్క్ని చెప్పడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మాట చెప్తారు, యువ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మనం జాబ్ క్రియేటర్స్ అవ్వాలి కానీ జాబ్ క్రియేటర్స్ అవ్వాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చెప్తారు, జాబ్ హోల్డర్స్ కన్నా. ఇటువంటి వ్యక్తులు ముందుకొచ్చి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి స్టోర్లు మరిన్ని ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ అందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యులు సునా చౌదరి గారి సపోర్ట్ కానీ, అదేవిధంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ్మ గారి సపోర్ట్ కానీ, ఎంపీ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారి సపోర్ట్ కానీ ఎప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్కి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం తరపున జర్నలిస్టులు 17 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సొసైటీలో 150 మంది వరకు ఉండగా 14 మంది చనిపోయినా వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని నిర్ణయించారని గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో ఇళ్లు నిర్మాణం చేస్తే బాగుంటుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పార్థసారథి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమాచార శాఖ రివ్యూ మీటింగ్లలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం తరపున జర్నలిస్టులు 17 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని చెప్పారు. నున్న మామిడి మార్కెట్ ఎదురుగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ 480/2008 ద్వారా సుమారు 3.5 ఎకరాలు సొసైటీకి కేటాయించారని, అనంతరం బైపాస్ రోడ్డు రావడంతో ఎకరం 30 సెంట్లు పోయాయని, 2 ఎకరాల 15 సెంట్లు మాత్రం భూమి ఇప్పుడు ఉందన్నారు. 2019కి ముందు టిట్కో ఇళ్లు కట్టివ్వాలని ఆనాటి సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా ఈ స్థలంలో ఇళ్ల నిర్మాణం ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని, ఈ సొసైటీలో 150 మంది వరకు ఉండగా 14 మంది చనిపోయినా వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని నిర్ణయించారని గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో ఇళ్లు నిర్మాణం చేస్తే బాగుంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల జర్నలిస్టు సొసైటీకి కేటాయించిన స్థలం కొంతవరకు ఆక్రమణలకు కూడా గురైనట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక తహసీల్దార్కు వివరించి వాటిని తొలగించాలని చెప్పామన్నారు. జిల్లా కలెక్టర్కు కూడా ఈ విషయాలను ఇప్పటికే తెలియచేసి సర్వే చేయించాలని కోరామన్నారు. 17 ఏళ్లుగా ఈ సొసైటీ కింద జర్నలిస్టులు ఈ స్థలం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని, వారికి ఈ స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణాలు చేయించాలని కోరారు. ఇందులో అన్ని పత్రికలు, ఛానల్స్లో పనిచేసేవారు, చేసి రిటైర్ అయిన వారు సభ్యులుగా ఉన్నారని అన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎప్పటి నుంచో ఉన్నట్లు తన దృష్టిలో కూడా ఉందని చెప్పారు. ఇటీవల జర్నలిస్టులు ఎమ్మెల్యే వెంకట్రావును కలిసి విజ్ఞప్తి చేశారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమాచార శాఖ రివ్యూ మీటింగులలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారని, జర్నలిస్టులు వారి స్థాయిని బట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నిర్మాణాలు చేపట్టే ఆలోచన చేస్తామని చెప్పారు. 19లో ఎన్నికలు రావటం, వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు పాత్రికేయ మిత్రులకు సహాయం చేయలేదు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పాత్రికేయుల మీద అక్రమంగా కేసులు పెట్టి కక్షాదారులకు కూడా దిగింది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాత్రికేయులు నిర్ణయించిన ఈ స్థలం కొంతమేర ఆక్రమణకు కూడా గురైంది అధ్యక్ష. నేను మొన్న ఎంఆర్ఓ గారిని తీసుకెళ్లి నేను పరిశీలించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ సైట్ సర్వే చేపించి తొలగిస్తున్నాం అధ్యక్ష. పాత్రికేయుల గృహ సహకార సంఘంలో అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న పాత్రికేయులు సభ్యులుగా ఉన్న వాళ్ళకి 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న దీన్ని వాళ్ళకి కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులు కూడా రెక్కాడదిగా ఉండి ఒక్కడిసలో చాలామంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి పేరోలు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. చాలా ఛానల్స్లో కానీ చాలా చిన్న చిన్న పేపర్లలో వాళ్ళ కోసం ప్రభుత్వం ఎలాగో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంది కాబట్టి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తుంది కాబట్టి గ్రామాల్లో 4 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు జర్నలిస్ట్ సోదరులకు కూడా కేటాయించమని మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. వెంకట్రావు గారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇది దాదాపు 2009 నుంచి ఉంది అధ్యక్ష. నేను తప్పుకోకుండా ఇటీవల వారు వెంకట్రావు గారిని కలిశారని చెప్పేసి కూడా నాకు తెలియవచ్చింది. తప్పుకోకుండా
ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఐఎన్పిఆర్ కూడా నేనే చూస్తున్నా కాబట్టి ఐఎన్పిఆర్ రివ్యూ మీటింగ్స్లో కూడా ఈ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పట్ల వారు చాలా సానుభూతితో ఉన్నారు. వారికి ఏదైతే ఇంత గతంలో జీవోలు ఇష్యూ చేయబడినాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి తప్పకోకుండా జర్నలిస్టులకి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వారి స్థాయిని బట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎల్ఐజీ వాళ్ళకి ఆ పథకాలను వినియోగించుకుని, అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకాలను ఉపయోగించి మరి వెంకట్రావు గారితో సంప్రదించి ఈ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. పీఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఒక ప్రత్యేకత ఉందని, ఇప్పటి వరకు పోరాటాలతో సభలు చేసుకున్నామని, ఇప్పుడు అధికారంలో భాగస్వాములై ఉత్సవాలు జరుపుకోబోతున్నామని జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు అన్నారు. భవిష్యత్తులో జనసేన దినదిన ప్రవర్తమానమైన దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ కీలక భూమిక నిర్వర్తించడానికి పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తారని అన్నారు. భవానీపురం విఎంసి కళ్యాణ మండపంలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యక్రమంలో మద్దెల రామకృష్ణ ఆధ్వర్యంలో 150 మంది జనసేనలో చేరారు. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివశంకర్రావు మాట్లాడుతూ జనసేన పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం, వ్యక్తిత్వం, జనసేన పార్టీ ఆశయాలకు ఆకర్షితులై అనేక మంది జనసేన పార్టీలోకి వస్తున్నారని అన్నారు. మద్దెల రామకృష్ణ గతంలో జనసేన పార్టీలో ఉన్నాడని, కానీ స్థానిక నాయకత్వం ఒత్తిడి వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని, మనసంతా జనసేన పవన్ కళ్యాణ్ భావజాలమే ఉందని మద్దెల రామకృష్ణ చెప్పారన్నారు. ఇప్పుడు తిరిగి 150 మంది కార్యకర్తలతో జనసేనలో చేరారన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయాలనే కృతనిశ్చయంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన సత్తా చూపించడానికి అకుంఠిత దీక్షతో పార్టీలో చేరారని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా మిత్రులు నాయకులు సామినేని ఉదయభాను గారు, అలాగే మా జనసేన రాష్ట్ర కార్యదర్శులు, మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, చిరంజీవి యువత అధ్యక్షులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళని స్వాగతం పలకడం జరిగింది. అలాగే జనసేన పార్టీని బలోపేతం చేయాలి అన్నటువంటి కృతనిశ్చయంతో వాళ్ళు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన సత్తా ఏంటో చూపించాలి. ఆ జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల అనుసారం నడుచుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈరోజు జాయిన్ అవడం ఇది చాలా శుభ పరిణామం. అనంతరం సామినేని ఉదయభాను మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 150 మంది జనసేనలో చేరారన్నారు. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వేలాది మంది తరలి వెళ్లేలా నేడు సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనసేన కార్యకర్తలతోటి, నాయకులతోటి ముఖ్యమైన సమావేశం కూడా ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో లక్షలాది మంది పాల్గొనే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎన్టీఆర్ జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా వేలాది మంది తరలి వెళ్లే కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మరి ఈరోజు మరి వెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా చాలా మంది మేము సైతం అన్నట్టుగా కొత్తగా ఇతర పార్టీల నుంచి, వైసీపీ నుంచి రాజీనామా చేసి ఇవాళ జనసేన పార్టీలో చేరిన వారికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి వాళ్ళ శివశంకర్ గారు చెప్పినట్టుగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా జనసేన పార్టీ ఒక ప్రధానమైన భూమిక పోషిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మద్దెల రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పార్టీని వీడి ట్రైకార్ డైరెక్టర్గా రాజీనామా చేసి తమ్మిరెడ్డి శివశంకర్రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరానని అన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు చాలా గొప్పవని, కొన్ని పరిస్థితుల కారణంగా బయటకు వెళ్లడం జరిగిందని చెప్పారు. మళ్లీ ఆ తప్పు చేయనని, జనసేన పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం ప్రతి 2 నెలలకు ఒకసారి ఆయనే స్వయంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తాయని చెప్పడం మా యొక్క గిరిజనుల యావత్తు రాష్ట్ర గిరిజన ప్రజలందరినీ కూడా ఆనందపరిచింది, ధైర్యం కలిగింది. ఎందుకంటే 7.5 దశాబ్దాలు జరిగినా సరే గిరిజనులు ఆదుకున్న నాయకుడు కానీ, గిరిజనులు అభివృద్ధి చేసిన నాయకులు కానీ, ఆ ప్రాంతాలను పట్టించుకున్న నాయకులు కానీ కనబడలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారు ఇవాళ గిరిజనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం నన్ను ఎంతో ఆకర్షించింది. కాబట్టి ఈరోజు మా యొక్క గురువు గారైనటువంటి శివశంకర్ గారి ఆధ్వర్యంలో నేను జాయిన్ అవటం చాలా సంతోషం. దానికి పెద్దలు
మా యొక్క నాయకులు ఉదయభాన్ గారు రావటం నాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే రాజేష్ గారికి, వాసు గారికి, వర్మ గారికి కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. ప్రజలకు తక్కువ ధరకు మందులను అందజేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జన ఔషధి కేంద్రాలను తీసుకువచ్చారని డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. ప్రతి జిల్లాలో కూడా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని, ఎన్టీఆర్ జిల్లాలో 30 షాపులు అందుబాటులో ఉన్నాయన్నారు. బయట మందుల దుకాణాలతో పోల్చుకుంటే జన ఔషధిలో 70% వరకు ధరల వ్యత్యాసం ఉంటుందన్నారు. భారతీయ జన ఔషధి కేంద్రాల గురించి అవగాహన కల్పించేందుకు డోర్నకల్ రోడ్లోని జన ఔషధి కేంద్రంలో నిర్వహిస్తున్న జన ఔషధి దివస్ వారోత్సవ ముగింపు కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ సుహాసిని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో మన ఖర్చులతో పాటు మందులకు బడ్జెట్ ఉంటుందని, కానీ కొన్ని సందర్భాల్లో మందుల భారం అధికమైనప్పుడు అవి కొనలేని పరిస్థితుల్లో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో చాలా మందులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు కొన్ని కాంబినేషన్ మందులు బయట కొనుగోలు చేసుకోవాలని ప్రైవేటు డాక్టర్స్ సూచిస్తుంటారని అన్నారు. బయట కొనుగోలు చేయాలంటే భారం అవుతుందని, జన ఔషధి షాపుల్లో 30 నుంచి 70% వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. మందుల భారం తగ్గుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన ఔషధిని అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 30 షాపులు అందుబాటులో ఉన్నాయన్నారు. జన ఔషధి మందుల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి వాడుకలోకి తీసుకొచ్చి మందుల భారాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జన ఔషధి అనే మందుల్ని ప్రజలకు ఎంత ఉపయోగం అనేది తెలియచేయడానికి ఒక అవేర్నెస్ కూడా తీసుకొస్తూ, సో ఇక్కడ ఏడీ డ్రగ్ కంట్రోల్ గారు, అట్లనే జేడీ గారు, సో ఇక్కడికి డ్రగ్ కంట్రోల్ వాళ్ళు అందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రజలకి అవగాహన అనేది కల్పించడానికి ఇక్కడికి మేము రావడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతి కుటుంబంలో కూడా మన ఖర్చులతో పాటు బడ్జెట్తో పాటు మన మందులకు కూడా ఒక బడ్జెట్ ఉంటుందండి. ఆ బడ్జెట్ అనేది మందుల భారం ఎక్కువైపోయినప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఆ మందులు కొనుక్కోవడానికి కూడా పరిస్థితులు లేక చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నిట్లో కూడా మనం చాలా మందులు మేము అన్నీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే మేము అన్నీ ఫ్రీగానే మా దగ్గర ఇదవుతున్నాయి. ఈ సందర్భంగా డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకట దుర్గా వరప్రసాదరావు మాట్లాడుతూ, మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు భారతీయ జన ఔషధి కేంద్రంలో అవగాహన వారోత్సవం నిర్వహించామన్నారు. జన ఔషధి కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మందులు నేరుగా వస్తాయన్నారు. బయట మందుల షాపులతో పోలిస్తే 70 నుంచి 90% తక్కువకు అందించడం జరుగుతోందన్నారు. నవంబర్ మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జన ఔషధి దివాస్ అనే కార్యక్రమం జరిగినది. ఈరోజు ఆ దివాస్ కార్యక్రమానికి లాస్ట్ రోజు అవడం వలన ఈరోజు మన దాంట్లో సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ జన ఔషధి మందులు మన గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వస్తాయండి. ఈ బయట మార్కెట్ కంటే మన దగ్గర నుంచి 70 to 90% తక్కువ ధరకి ప్రజలకు అందించడం జరుగుతుందండి. కాబట్టి ఇది అందరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మహిళలు ఇంటి సంరక్షణ, మరోవైపు వృత్తిపరమైన బాధ్యతలు నెరవేరుస్తూ వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారని రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు వందనపు పావన కృష్ణ తెలిపారు. ప్రతి మహిళ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి మహిళ ప్రతిరోజు 1 గంట పాటు వ్యాయామం, జుంబా డాన్స్ చేయడం ద్వారా శరీరం దృఢత్వంగా ఉండడంతో పాటు ఏ విధమైన అనారోగ్యాలు దరిచేరవని ఆయన సూచించారు. నగరంలోని గురునానక్ కాలనీ రోడ్డులోని ఎనీ టైమ్ ఫిట్నెస్ సెంటర్లో రోటరాక్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యం విషయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను జుంబా డ్యాన్స్ రూపంలో వినూత్న రీతిలో ప్రదర్శించారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు వందనపు పావన కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాలలో రాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఒక కుటుంబాన్ని నడిపే శక్తి కేవలం మహిళకే ఉందన్నారు. ఒకవైపు ఇంటిని సంరక్షించడంతో పాటు మరోవైపు వృత్తిపరమైన బాధ్యతలు నెరవేరుస్తూ వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి మహిళ ప్రతిరోజు 1 గంట పాటు వ్యాయామం, జుంబా డాన్స్ చేయటం ద్వారా శరీరం దృఢత్వంగా ఉండటంతో పాటు ఏ విధమైన అనారోగ్యాలు దరిచేరవని ఆయన సూచించారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీని మనం పూజిస్తామో అక్కడ దేవతలు సైతం సంచరిస్తారని చెప్తారు. అలాగే మనం మాతృదేవోభవ అని చెప్పి మనం స్టార్ట్ చేస్తాం ఏదైనా చదువుకునేప్పుడు. అంత ఇంపార్టెన్స్
అంత ముఖ్యమైన స్థానాన్ని మనం స్త్రీకి కల్పించాం. అది మన భారతదేశం యొక్క సాంప్రదాయం. ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళ హెల్దీగా ఉండటం కోసం మేము ఇవాళ ఈ జుంబా క్లాసెస్, యోగా క్లాసెస్ అనేవి ఇన్ కొలాబరేషన్ విత్ ఎనీ టైమ్ ఫిట్నెస్ వీఆర్ ఆర్గనైజింగ్ ఇట్. అనంతరం మహిళలు సౌజన్య, జస్మిత్ కౌర్ మాట్లాడుతూ యోగా, జుంబా డ్యాన్స్ వలన మహిళలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏ ఇంటికైనా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే లేడీ. ఆవిడే కనుక హెల్త్గా, అంటే లేడీ ఈజ్ అ పర్సన్, ఆవిడ అందరినీ, ఇంట్లో ఉన్న అందరినీ చాలా కేర్ తీసుకునే మనిషి. అలాంటి మనిషి ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరి గురించి కేర్ తీసుకుంటున్న ఆడవాళ్ళు తన గురించి తను కూడా చాలా కేర్ తీసుకోవాలి. సో అందుకోసమనే డేలో హెల్తీగా ఉండాలి అంటే డేలో అట్లీస్ట్ 1 అవర్ మన కోసం అంటూ మనం టైం స్పెండ్ చేసుకోవాలి. సో అందుకోసమే నేను గత 10 ఏళ్ల నుండి నా కోసం నేను గంట సేపు జిమ్లో స్పెండ్ చేయడం అనేది నా ఆనవాయితీగా పెట్టేసుకున్నాను. Take time for ourselves to come to the gym. If the woman is healthy, she can take over her family very nicely. Even if the husbands are coming to the gym, husbands ki goda membership cheyali, wife ki first cheyali, because wife is healthy, then she will only take care of the gym. And about this gym is very nice, very safe for the females, nice trainers, everybody from trainers to the workers to everything is very nice of this gym. I do request all the ladies, please take care of yourself, self-love, self-caring. First you, if you are healthy, then only you can take care of your family. That's all. Happy Women's Day. Thank you. ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గానే అమలు చేయాలని అఖిల భారత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరపాలని కోరారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ 1996లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీల కులాలలో అసమానతలు ఉన్నాయని, ఆ 2 కులాల మధ్య సమానత్వం లేదని స్పష్టం చేస్తూ ఎస్సీలను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించడం సమంజసమేనని తన నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మాన్కొండ శ్రీధర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా కాక రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని, ఆ విధంగా జరపడం ద్వారా 59 కులాలకు న్యాయం జరుగుతుందని, లేని పక్షంలో 2-3 కులాలకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో రాష్ట్ర యూనిట్గాని వర్గీకరణ అమలు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని కాంట్రాక్ట్ పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టవద్దని, వారి జీతాలను నేరుగా నగరపాలక సంస్థనే ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆప్కాస్ రద్దు చేసి మళ్లీ ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆప్కాస్ను రద్దు చేస్తే వీఎన్సీ ద్వారానే జీతాలు చెల్లించాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 11న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవనంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దుపరుస్తూ మున్సిపల్ శాఖనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగ కార్మికుల బాధ్యత ఉంటుందని ప్రకటించడం జరిగిందని, అంటే వీరిని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెపుదామనే మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలు ప్రకటించడంపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. కార్పొరేషన్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులకు కార్పొరేషన్ చెల్లించే జీతాలను వేరొక సంస్థ ద్వారా కమిషన్లు చెల్లించి పొందాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ ద్వారా పనిచేసే కార్మికులకు నేరుగా నగరపాలక సంస్థనే జీతాలు ఎందుకు చెల్లించకూడదని ప్రశ్నించారు. ఆప్కాస్ రద్దు పేరుతో కార్మిక హక్కులను హరిస్తే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని అన్నారు.
పనులు చెప్పేది నగరపాలక సంస్థ, పనులు చేయించుకునేది నగరపాలక సంస్థ, అజమాయిషీ చేసేది నగరపాలక సంస్థ, కానీ జీతాలు మాత్రం నగరపాలక సంస్థ ఎందుకు చెల్లించదని ప్రశ్నించారు. ఇక నుండైనా కాంట్రాక్టు వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టి నేరుగా కార్మికుల జీతాలు నగరపాలక సంస్థ ద్వారానే చెల్లించాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలలో మార్జిన్ మనీ పేరుతో దోచుకుంటున్నారని, తక్షణం ఈ విధమైన కట్టింగులు లేకుండా నగరపాలక సంస్థ ద్వారానే వారి జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ఆప్కాస్ వర్కర్లని, అలాగే ఈ అవుట్సోర్సింగ్ కార్మికులని, ఇంజనీరింగ్ కార్మికులని, పారిశుద్ధ్య కార్మికులని అందరినీ కూడా తక్షణం వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా కార్పొరేషన్ ద్వారానే చెల్లించాలని చెప్పేసి, అలాగే పలు రకాలైన డిమాండ్లు, అలాగే చాలామంది మరి వయసు అయిపోయి మరి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి ఉన్న కార్మికులకు కూడా వాళ్ళ కుటుంబ బాధ్యతలు చూసుకుంటానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగం కల్పించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. పలు రకాలైన డిమాండ్లతోటి మార్చి 11వ తేదీన అలంకార ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకు జరిగే ధర్నా కార్యక్రమాన్ని కార్మికులంతా విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జనం తక్కువగా ఉండటం వల్ల, వర్కర్స్ తక్కువ ఉండటం మూలంగా పని భారం కూడా పెరిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆలోచించాలా. ఇక్కడ ఏపీ మున్సిపల్ వర్కర్స్కి ఏ కోణంలో అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఈ యూనియన్ తీసుకున్నటువంటి ఏదైతే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు మేము పూర్తి మద్దతు ఇస్తామని ఖచ్చితంగా మరి చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే జీవో ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని మరి మున్సిపల్ వర్కర్స్కి మీ ద్వారా ఈ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దీన్ని జీవోని వెనక్కి తీసుకోవాలని, మున్సిపల్ వర్కర్స్కి న్యాయం చేయాలని, మరి వారికి ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఫుజిట్సు జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వినియోగదారులకు ప్రీమియం సర్వీస్ అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రీమియం సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని, అందులో భాగంగా విజయవాడలో 9వ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సేల్స్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తకేపి హారూకి సర్వీస్ కన్సల్టెంట్ ఆర్ కుమరేందిరన్ తెలిపారు. తమ బ్రాండ్ ప్రీమియం బ్రాండ్ అని, వినియోగదారులతో పాటు ఇండస్ట్రీలో కూడా బాగా గుర్తింపు పొందిన సంస్థ అని చెప్పారు. 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా తమ సంస్థ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తాయని, అది తమ బెంచ్ మార్క్ అని పేర్కొన్నారు. విజయవాడ సీతారాంపురం చాపరాల వారి వీధిలో ఓ జనరల్ ప్రీమియం సర్వీస్ పార్ట్నర్ అయిన సిపివి ఎలక్ట్రానిక్స్ ఎల్ఎల్పి సర్వీసు సెంటర్ను ఏర్పాటు చేశారు. పుజిట్స్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తకేష్ హారూకి, పుజిట్స్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ కన్సల్టెంట్ ఆర్ కుమరేంద్రన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సర్వీసు సెంటర్ను ప్రారంభించారు. అనంతరం సర్వీసు సెంటర్ కార్యాలయమంతా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రీమియం సర్వీసు సెంటర్ను ఏర్పాటు చేస్తోందని, అందులో భాగంగా విజయవాడలో 9వ సర్వీసు సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తమ సంస్థ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తాయని, అది తమ బెంచ్ మార్క్ అని పేర్కొన్నారు. 58 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనరల్ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తాయని, చల్లదనాన్ని ఇస్తాయన్నారు. తమ వినియోగదారులకు ఉత్తమమైన సేవలను అందించాలనే లక్ష్యంతో సర్వీసు సెంటర్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. వినియోగదారుడు ఏసీ కొనుగోలు చేస్తే ఇన్స్టాలేషన్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బ్రేక్డౌన్ వంటి సేవలన్నీ ఈ సర్వీసు సెంటర్ల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఏపీలో తొలి సర్వీసు సెంటర్ను, దేశంలో 9వ సర్వీసు సెంటర్ను విజయవాడలో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో దేశంలో మరో 12 సర్వీసు సెంటర్లు ప్రారంభిస్తామన్నారు. విజయవాడలో సర్వీస్ పార్ట్నర్లైన చలం, పృథ్వీ వినియోగదారులకు మంచి సర్వీస్ అందిస్తారని ఆకాంక్షించారు. Great honor to be here to attend the opening of our, how many? This is ninth premium service partner. And as Kumarendra-san mentioned, we are premium brand and we are committed to the market. So we are happy to serving to the customers through our premium partners here in Vijayawada. Thank you very much. అనంతరం సర్వీస్ పార్ట్నర్లు చలం, పృథ్వీ మాట్లాడుతూ, జనరల్ సంస్థ ప్రీమియం సర్వీస్ పార్ట్నర్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సర్వీసులు అందిస్తామని తెలిపారు.
premium service partners. So they provide premium service to our customers. It starts from the installation. When a customer buys a product, installation, then preventive maintenance, and if any breakdown complaint. All three areas are taken care by these premium service centers. So we have already opened at Chennai, Mumbai, Coimbatore, Delhi, then Bombay, Bangalore, Hyderabad, now Vijayawada. So this is the 9th premium service partner we are opening in the country, and we are going to open 12 more service centers in the country in the days to come. Next week we are opening at Ghaziabad, Noida and Delhi, then followed by other west regions, Ahmedabad, Indore, Raipur, all those places we are opening it. So our Chellam and Prithvi are the service partners for us in Vijayawada. So they will provide good service to our customers in Vijayawada area, and I wish them all success. మేము గత 30 సంవత్సరాలుగా సర్వీస్ ఫీల్డ్లోనే ఉన్నాము. అందుకనే వీళ్ళు మమ్మల్ని చూస్ చేసుకుని మేము మంచి సేవలను అందిస్తున్నామనే ఉద్దేశంతో మమ్మల్ని చూస్ చేసుకుని మాకు ఈ అవకాశం కలిగించేందుకు ఫుజిటీ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని అనుకుంటున్నాం. తమ భవనాన్ని అద్దెదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మద్దుల దామోదరం, మద్దుల లక్ష్మి, అనంతరాజేశ్వరీలు చేసిన ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని షాప్ యజమానులు స్పష్టం చేశారు. 1979 సంవత్సరంలో స్థలాన్ని లీజుకు ఇవ్వగా తామే అభివృద్ధి చేసుకుని షాపులు నిర్మించుకున్నామని తెలిపారు. విజయవాడ వన్ టౌన్లోని తారాపేట పీనా మొహమ్మద్ వీధిలోని భవనం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మానికొండ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని నిలదీశారు. బిల్డింగ్ కడతాను ఖాళీ చేయమన్నారు. మేము టైం అడిగాం. టైం ఇవ్వాలి కదా సార్, టైం ఇవ్వాలి కదా. సరే, ఆయన మా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెడుతున్నాడు. ఫాల్స్ ఎలిగేషన్ పెట్టేటప్పుడు బై లా ప్రకారం వెళ్తామా సార్? మనం లాన్ బ్రేక్ చేసి వెళ్తామా సార్? లాన్ బ్రేక్ చేసి ఎవరు వెళ్ళాం కదా సార్? మన రాజ్యాంగం అందరికీ, మీకు నాకు అందరికీ ఒకటే వర్తిస్తుంది కదా సార్. కోర్టు ద్వారా జేసీబీని తీసుకొచ్చి పగల కొట్టేసుకొని అన్నారనుకోండి, కోర్టు ఆర్డర్ ఉంటే నేను దానికి ఏమన్నా సార్. ఏమి లేకుండా, ఇంటిమేషన్ లేకుండా మాకు ఇలా చేశారు. అర్ధరాత్రి పూట చేశారు. అది కూడా లేదండి, అవన్నీ తప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ సార్. అవన్నీ అబద్ధం అండి, ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. సరే, ఆయన చెప్పినవన్నీ ఆ యాంగిల్ ఆలోచించినా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఇది కరెక్టా? సరే సార్, ఆయన మాటకి మేమందరం తప్పే చేసాం, మేమందరం అబద్ధాలు ఆడుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎలా ఉన్నాం? మనం ఎక్కడున్నాం? రాత్రి జేసీబీతో పగలగొట్టమని చెప్పి మనకి ఏ న్యాయస్థానం అయినా చెప్పుద్దా? ఏ న్యాయస్థానం అయినా చెప్పుద్దా? చెప్పండి సార్. మీరు ఫోర్త్ ఎస్టేట్, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన మీరు వారధిగా ఉంటారు, అవునా కదా సార్? మీరు న్యాయం చేయాలి. మాకు కొద్దిపాటి సామాన్లు ఉన్నాయి, లాక్ చేసి ఉంది. లాక్ చేసి ఉన్నప్పుడు అసలు రైట్ లేదు కదా సార్ జేసీబీతో మనం బ్రేక్ చేయడానికి. మొన్న జనవరి నెలలో షాపు ఖాళీ చేయండి అమ్మా, మేము బిల్డింగ్ కట్టుకుంటాం అన్నారు. అదేంటండి, నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాము, ఇట్లా సడన్గా ఖాళీ చేయమంటే ఎట్లాగండి అంటే, కుదరదు, మీకు టైం ఇవ్వలేము, అది ఇదని చెప్పారు. సరే, మామూలుగా మా పనులు మేము చేసుకుంటున్నాం. మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు అర్ధరాత్రి 12:30కి జేసీబీని తీసుకొచ్చి పగలగొట్టేశారు. దానికి మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. మేము న్యాయాన్ని నమ్మి మా పని మేము చేసుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి ఇక్కడే ఇద్దరం, సీను గారు, నేను నరసింహారావు గారు, ఆయన ఫౌండరీ ఓనర్ గారు, ఇక్కడే కూర్చొని కాపలా కాసుకుంటున్నాం. గత 2 రోజులుగా మేము ఇక్కడ టార్పాలిన్ కానీ మా షాపుకి, షటర్ ఉన్న షాపుకి టార్పాలిన్ పెట్టుకుంటే లోపల స్టాక్ ఉంది, ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పి టార్పాలిన్ పెట్టుకుంటే అది కూడా ఉండకూడదని దాన్ని చించేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.